ప్రపంచం మొత్తం మిడిల్ ఈస్ట్ వార్ వైపు చూస్తుంటే సౌత్ ఏషియాలో, ఇండియాలో ఒక చిన్న సైజు భూకంపం క్రియేట్ అయింది. ఇండియా తన హిస్టరీలో ఫస్ట్ టైం 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసి లాంచ్ ప్యాడ్స్ మీద పెట్టి డిప్లాయ్ చేసి పెట్టింది. సరిగ్గా ఇదే టైంలో బోర్డర్ అవతల కేవలం 100 కిలోమీటర్ల దూరంలో పీఓకేలో ఒక పెద్ద బాత్ అవుతుంది. అసలు ఇండియా సడన్గా న్యూక్లియర్ వెపన్స్ని ఎందుకు రెడీ చేసింది? దానికి అసిమ్ మునీర్ లీడ్ చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ పీఓకేలో సొంత ప్రజల మీద చేస్తున్న దారుణాలకి కనెక్షన్ ఏంటి? ఇంకో పక్క చైనా శాటిలైట్స్ ఇండియాని ట్రాక్ చేస్తుంటే పీఓకేలో 19 మంది పిల్లలు అండ్ 7 ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రాణాలు గాల్లో ఎలా కలిసిపోయాయి? చాలా చాలా విషయాలు మాట్లాడాలి ఈ వీడియోలో. చాలా డీప్గా అనలైజ్ చేద్దాం ప్రతి పాయింట్ని. ఫస్ట్ ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ గురించే చూద్దాం, తర్వాత పీఓకే గురించి మాట్లాడతాం. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే సిప్రి రీసెంట్గా వాళ్ళ 2026 ఇయర్ బుక్ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో బయటపడ్డ నిజాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. జనవరి 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా టోటల్గా 12,187 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. అందులో 9,745 వార్ హెడ్స్ మిలిటరీ స్టాక్ పైల్స్లో పొటెన్షియల్ యూజ్ కోసం ఉంచారు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 4,012 న్యూక్లియర్ వార్ హెడ్స్ ప్రస్తుతం మిసైల్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మీద యాక్టివ్లీ డిప్లాయిడ్ అయి ఉన్నాయి. వీటిలో ఒక 2,100 నుంచి 2,200 వార్ హెడ్స్ని ఎప్పుడు హై ఆపరేషన్ అలర్ట్లో ఉంచుతున్నారు. ఇవి ఎక్కువగా రష్యా అండ్ యూఎస్ఏకి చెందినవి. అఫీషియల్గా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్లో కేవలం మీకు తెలిసిందేగా 9 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి. యుఎస్, రష్యా, యూకే, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, నార్త్ కొరియా అండ్ ఇజ్రాయిల్ కూడా. ఇదంతా పక్కన పెడితే ఇందులో మేజర్ పొలిటికల్ షిఫ్ట్ ఏంటంటే ఇండియా ఫస్ట్ టైం తన 12 న్యూక్లియర్ వార్ హెడ్స్ని యాక్టివ్ డిప్లాయ్మెంట్లో పెట్టింది. అసలు ఇండియా ఎప్పుడూ అలా చేయలే. ప్రీవియస్గా ఇండియా రూల్ ఏంటంటే నో ఫస్ట్ యూస్, అంటే మన మీద ఎవరైనా అటాక్ చేస్తే తప్ప మనం ముందుగా న్యూక్లియర్ వెపన్స్ని ఫైర్ చేయడం జరగదు. మన దగ్గర ఉన్న ఆర్సెనల్ కేవలం డిటరెన్స్ కోసం, అంటే ఎదుటి వాళ్ళు భయపెట్టడానికి మాత్రమే డిజైన్ చేశారు, ఆర్మ్స్ రేస్ కోసం కాదు. అందుకే పీస్ టైంలో వార్ హెడ్స్ని వాటి మోసుకెళ్లే డెలివరీ సిస్టమ్స్ని ఎప్పుడు వేరువేరుగా సపరేట్ స్టోరేజ్లో ఉంచుతారు. కానీ ఇప్పుడు రూల్ మారింది. సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఇండియా దగ్గర ప్రెజెంట్ 190 న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ కన్నా ఒక 10 వెపన్స్ ఎక్కువ. పాకిస్తాన్ దగ్గర 170 ఉంటే మన వాళ్ళు కొంచెం లీడ్లో ఉన్నారు. అండ్ ఈ 190లో 12 వార్ హెడ్స్ని డైరెక్ట్ ఆపరేషనల్గా రెడీ చేసి పెట్టారు. అసలు ఇన్ని దశాబ్దాలుగా లేనిది ఇప్పుడు ఈ 12 వెపన్స్ని ఎందుకు బయటకు తీశారన్నది ఇక్కడ అసలైన పాయింట్. ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఈ స్టాక్ పైల్కి డిప్లాయిడ్కి తేడా ఏంటని. స్టాక్ పైల్లో ఉన్నాయంటే ఆ వార్ హెడ్స్ని రిజర్వ్లో కానీ స్టోరేజ్లో కానీ ఉంచుతారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ వాటిని మెయింటైన్ చేసినా కూడా వాటికి డెలివరీ సిస్టమ్స్కి కనెక్ట్ చేయరు. సో ఎమర్జెన్సీ వచ్చిన వెంటనే ఫైర్ చేయడం కుదరదు, టైం పట్టుద్ది. కానీ ఈ డిప్లాయిడ్ వార్ హెడ్స్ అంటే అలా కాదు. అవి ఆల్రెడీ ఆపరేషనల్ డెలివరీ ప్లాట్ఫామ్స్ మీద మౌంట్ అయి ఉంటాయి. అంటే బటన్ నొక్కితే చాలు ఇమీడియట్గా ఫైర్ అయిపోవడానికి రెడీగా ఉంటాయి. ఇండియా ఇప్పుడు ఈ 12 డిప్లాయిడ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ని డెలివరీ చేయడానికి అన్ని రకాలుగా రెడీ అయింది. సీలో ఇండియా నేవీ దగ్గర ఉన్న ఎరిహెంట్ క్లాస్ న్యూక్లియర్ పవర్డ్ సబ్మరైన్స్ ద్వారా సీ బేస్డ్ డిటరెన్స్ ప్యాట్రోల్స్ చేస్తుంది. గాల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన మిరాజ్ 2000 ఉంది, సెపాక్ జాగ్వార్ ఫైటర్స్ ఉన్నాయి, అలాగే రాఫెల్ SU-30 MKI ఎయిర్ క్రాఫ్ట్ ఉన్నాయి. ఇక భూమి మీద అగ్ని, పృథ్వీ, నిర్భయ్ అండ్ బ్రహ్మోస్ సిరీస్ లాంటి పవర్ఫుల్ మిసైల్స్ ఉన్నాయి. బ్రహ్మోస్ ప్రైమరీగా ఒక కన్వెన్షనల్ టాక్టికల్ స్ట్రైక్ మిసైల్ అయినా అవసరమైతే న్యూక్లియర్ వార్ హెడ్ని కూడా ఈజీగా మోసుకెళ్ళగలదు. శత్రువు ఎక్కడున్నా సరే వాళ్ళని రీచ్ అవ్వడానికి మన దగ్గర అన్ని ఆప్షన్స్ ఓపెన్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండియా ఎందుకు సడన్గా డెసిషన్ తీసుకుంది? దానికి మెయిన్ రీజన్ మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్. పెహల్గామ్ టెర్రర్ అటాక్ ప్రతీకారంగా ఇండియా ఈ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇది చిన్న విషయం కాదు. సిప్రి దీన్ని అన్యూజువల్లీ సివియర్ మిలిటరీ క్రైసిస్ అని చెప్పింది. ఆ టైంలో ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒక 4 రోజుల యుద్ధం జరిగింది. పాకిస్తాన్కి ఎప్పుడూ ఒక అలవాటే, ఏ చిన్న గొడవైనా వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న 170 న్యూక్లియర్ వార్ హెడ్స్ని చూపిస్తా బ్లాక్మెయిల్ చేయడం. కానీ ఆ 4 రోజుల వార్లో ఇండియా వాళ్ళ న్యూక్లియర్ బ్లఫ్ని పూర్తిగా కాల్ చేసింది. డైరెక్ట్గా పాకిస్తాన్ లోపల ఉన్న ఎయిర్ అండ్ మిసైల్ బేసెస్ మీద అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఆ బేసెస్కి న్యూక్లియర్ రిలేటెడ్ రోల్స్ ఉండే ఛాన్స్ ఉందని ఇండియాకి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పట్లో 2 కంట్రీస్ సిచ్యువేషన్ మరీ ఎస్కలేట్ అవ్వకుండా ఆపుకున్నాయి. కానీ అప్పటి నుంచి ఇండియా తన ఫోకస్ మార్చేసింది. అప్పుడే ఇండియాకి అర్థమైంది ఎప్పుడూ రెడీగా ఉండాలి పాకిస్తాన్ కుక్కల విషయంలో అని. పైగా పాకిస్తాన్ రాబోయే 10 ఏళ్లలో వాళ్ళ న్యూక్లియర్ ఆర్సెనల్ పెంచడానికి ఫిసైల్ మెటీరియల్ని విపరీతంగా పూవ్ చేస్తుంది. దీని గురించి ఎప్పుడన్నా మాట్లాడదు. ఇక్కడ మనం ఒక చిన్న పాస్ తీసుకుందాం. పాకిస్తాన్ లోపల జరిగే ఇలాంటి సీక్రెట్ మిలిటరీ ప్లాన్స్ కానీ, దానికి ఇండియా ఇచ్చే కౌంటర్ స్ట్రాటజీస్ కానీ రీసెర్చ్ చేసి ఎవరు రీసెర్చ్ చేస్తున్నారో తెలుసుకోవడానికి కూడా మాకు చాలా టైం పట్టుద్ది. బయటగా రెగ్యులర్గా న్యూస్ ఛానల్స్లో కానీ, యూట్యూబ్ వీడియోస్లో కానీ దొరికిన హిడెన్ ఫ్యాక్ట్స్ని ఇన్డెప్త్గా మీ ముందు అనాలిసిస్ చేసి తీసుకురావడమే మన ఛానల్ మెయిన్ టార్గెట్. మా రీసెర్చ్ మీకు నచ్చితే, ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా యూజ్ అయింది అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టి వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీరు చేసి ఒక్క షేర్ వల్ల మన ఛానల్కి పెద్ద సపోర్ట్ దొరుకుతుంది. అలాగే ఇలాంటి మైండ్ బ్లోయింగ్ జియోపొలిటికల్ అప్డేట్స్ని మీరు ఎప్పుడూ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియో పడంగానే
మీకు వెంటనే ఒక అలర్ట్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మళ్ళీ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇండియాకున్న థ్రెట్ ఇక్కడ కేవలం పాకిస్తాన్ కాదు, పక్కనే చైనా కూడా ఇంకో పెద్ద డేంజర్ కదా. సో సిప్రీ డేటా ప్రకారం చైనా తన డిప్లాయిడ్ వార్ హెడ్స్ని 2025లో 24 నుంచి ఇప్పటికి 34కి పెంచిందంట. వాళ్ళ ఫోకస్ అంతా వాళ్ళ పవర్ పెంచుకోవడం మీదే ఉంది. అందుకే ఇండియా ఇప్పుడు పాకిస్తాన్ మీద కన్నా చైనా లోపల ఎక్కడైనా సరే టార్గెట్ని రీచ్ అయ్యేలాగా లాంగ్ రేంజ్ వెపన్స్ డెవలప్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. దీనికోసం ఇండియా డిఫెన్స్ బడ్జెట్ ఏ రేంజ్లో పెరిగిందో తెలుసా? 2025లో మన డిఫెన్స్ ఎక్స్పెండిచర్ $92.1 బిలియన్ వెళ్ళింది. కేవలం ఒక్క సంవత్సరంలో 8.9% ఇంక్రీజ్. ప్రపంచంలో 5th లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్గా ఇండియా రికార్డ్ క్రియేట్ చేస్తుంది. అండ్ 2027 కల్లా మన 4th న్యూక్లియర్ పవర్ బ్యాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ అంటే SSBN కూడా లాంచ్ అవబోతుంది. ఇదంతా చూస్తుంటే ఇండియా ఒక క్లియర్ మెసేజ్ ఇస్తుంది: మేము సైలెంట్గా ఉన్నాం అనుకోవద్దు, మమ్మల్ని టచ్ చేస్తే కాన్సిక్వెన్సెస్ అనేవి వేరే లెవెల్లో ఉంటాయి అని. మరి ఇదంతా చూసి పాకిస్తాన్ ఊరుకోలేదు. వాళ్ళకి భూమి మీద ఇండియాతో ఫైట్ చేసే సీన్ లేదు. అందుకే ఇప్పుడు స్పేస్లో స్ట్రాటజిక్ కాంటెస్ట్కి దిగింది. ఈ న్యూస్ కూడా నిన్నే బయటకు వచ్చింది, చెప్తాను. ఇప్పుడు కేవలం 16 నెలల్లో అంటే జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2026 మధ్య ఏకంగా 6 ఎర్త్ అబ్జర్వేటర్ శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించింది. అసలు 1961లోనే స్టార్ట్ అయిన పాకిస్తాన్ స్పేస్ ఏజెన్సీ సూపర్ కోస్ దశాబ్దాలుగా ఎప్పుడు అంత స్పీడ్ చూపించలా. మరి సడన్గా వాళ్ళకి ఎంత క్యాపబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? పక్కాగా చైనా సపోర్ట్ వల్లే. చైనా రాకెట్స్ వాడి వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్, డిజైన్ అండ్ డేటా షేరింగ్ అగ్రిమెంట్స్తోనే శాటిలైట్స్ అన్ని లాంచ్ అయ్యాయి. అండ్ ఇది సివిలియన్ యూజ్ కోసం కూడా కాదు, పక్కాగా ఇండియా మీద స్పై చేయడానికి, మిలిటరీ సర్వైలెన్స్ కోసమే అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇందులో అక్టోబర్ 2025లో లాంచ్ చేసిన HS-1 హైపర్ స్పెక్ట్రికల్ శాటిలైట్ మామూలుగా ఆప్టికల్ సెన్సార్స్ దొరకని ఆబ్జెక్ట్స్ని, క్యామోఫ్లాజ్డ్ ఐటమ్స్ని కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. అలాగే ఏప్రిల్ 2026లో లాంచ్ చేసిన PRSC-EO3కి AI అసిస్టెడ్ డేటా ప్రాసెసింగ్ ఉంది. యూఎస్కి చెందిన కామ్స్పాక్ ఫార్మ్ ఏం చెప్పిందంటే ఈ PRSC-EO3 గ్లోబల్ కవరేజ్ కోసం కాకుండా కేవలం సౌత్ ఏషియా పైన అంటే పాకిస్తాన్ ఇండియా బోర్డర్స్ మీద రోజుకి మల్టిపుల్ టైమ్స్ తిరిగేలా ప్లాన్ చేశారు. చైనాకున్న యోగన్ అండ్ గోవఫెన్ శాటిలైట్ నెట్వర్క్ కూడా తోడవడంతో వాళ్ళు ఇండియన్ మిలిటరీ డిప్లాయ్మెంట్స్ని, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కంటిన్యూగా ట్రాక్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని గ్రౌండ్ మీద వాడే వెపన్స్ కన్నా స్పేస్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ కంట్రోల్ మీద ఎక్కువ డిపెండ్ అవబోతున్నాయి. అండ్ గత 2 ఏళ్లలో మన ఇస్రో కొన్ని స్ట్రాటజిక్ శాటిలైట్ మిషన్స్, నావిగేషన్ ప్రోగ్రామ్స్లో సెట్ బ్యాక్ చేసే టైంలో కూడా వీళ్ళు ఇలా స్పేస్ నుంచి అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఇండియా ఇలా న్యూక్లియర్ వార్ హెడ్స్ని డిప్లాయ్ చేసి బోర్డర్ని టైట్ చేస్తుంటే పాకిస్తాన్ ఆర్మీ ఫోకస్ అంతా ఇండియా మీద, స్పేస్ సర్వైలెన్స్ మీద పెట్టింది. వాళ్ళ మాస్టర్ ప్లాన్ అంతా ఇండియాని ఎలా ఇబ్బంది పెట్టాలన్న దాని మీదే ఉంటుంది, ఎప్పుడు మీకు తెలిసిందే కదా. కానీ ఇక్కడ అసీం మునీర్ అండ్ పాకిస్తాన్ ఆర్మీ ఇంకో పెద్ద తప్పు చేశారు. POK విషయంలో వాళ్ళు ఇండియన్ టార్గెట్ చేసే పనిలో ఉండి వాళ్ళ సొంత ఇంట్లో పడిన మంటను చూసుకోవాలి. కేవలం ఇండియా బోర్డర్స్కి 100 కిలోమీటర్స్ దూరంలో పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్, POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇప్పుడు ఒక పెద్ద, అక్కడ కూడా పెద్ద వాల్కనో బద్దలవుతుంది. పాకిస్తాన్ ఆర్మీ ఫోకస్ అంతా మన మీద ఉంటే వాళ్ళ వెనకాల POKలో ప్రజలు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? అసలు వాళ్ళ ఓన్ పీపుల్ వాళ్ళకి ఎందుకు అగెనిస్ట్గా రోడ్ల మీదకి వచ్చారు? పాకిస్తాన్ గవర్నమెంట్ సొంత ప్రజల మీద లైవ్ అమ్యునేషన్తో ఫైరింగ్ ఎందుకు చేస్తుంది? అండ్ బాత్ వెనకాల ఉన్న అసలు నిజాలు, అండ్ అక్కడ చనిపోయిన వాళ్ళ ప్రాణాల వెనకున్న రాజకీయాలు, ఇంటర్నేషనల్ ట్రావెల్ అడ్వైజరీస్ అండ్ ఇండియా సాధించిన అతిపెద్ద విక్టరీ, ఇవన్నీ కరెక్ట్గా అర్థం చేసుకుంటే అసలు LOC దగ్గర ఏం జరుగుతుందో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక పక్క ఇండియా తన వెపన్స్ని రెడీ చేసి ప్రపంచానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంటే, ఇంకో పక్క POKలో అసలు ఇలాంటి దారుణాలు బయటపడుతున్నాయి. అండ్ వాళ్ళు ఒక 38 పాయింట్ ఎజెండా కూడా ఉంది, దాన్ని కూడా మాట్లాడాలి. రావుల్కోట్, ముజాఫర్బాద్, మీర్పూర్ ఇలాంటి టౌన్స్లోనే ఇప్పుడు ఈ ప్రొటెస్ట్లు ఎక్కువ జరుగుతున్నాయి, రక్తం ఏరులై పారుతుంది. ఇండియా టుడే యాక్సెస్ చేసిన ఒక కాన్ఫిడెన్షియల్ డొజైర్లో బయటపడ్డ నిజాలు ఇప్పుడు మాట్లాడదాం. June 5 నుంచి June 9 మధ్య పాకిస్తాన్ ఫోర్సెస్ చేసిన ఈ బ్రూటల్ క్రాక్డౌన్ కోసం కనీసం 100 మందికి పైగా సివిలియన్స్ చనిపోయారు. 400కు పైగా ఇంజురీస్తో హాస్పిటల్లో ఉన్నారు. దీంట్లో అత్యంత దారుణమైన విషయం ఏంటంటే ఆ చనిపోయిన వాళ్ళలో 19 మంది చిన్నపిల్లలు, 7 ప్రెగ్నెంట్ ఉమెన్ చనిపోయారు. ఇదంతా ఏదో అనుకోకుండా జరిగింది కాదు. మెయిన్ల్యాండ్ పాకిస్తాన్ నుంచి ఏకంగా 14,000 సెక్యూరిటీ పర్సనల్ని రప్పించి వాళ్ళని POKలో పెట్టింది. వీళ్ళు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళ మీద కనీసం చేతితో ఎలాంటి వెపన్స్ లేని అనార్మ్డ్ సివిలియన్స్ మీద డైరెక్ట్గా లైవ్ అమ్యునేషన్తో ఫైరింగ్ చేశారు. అండ్ చనిపోయిన వాళ్ళు అంత్యక్రియలు చేస్తుంటే వాళ్ళ మీద కూడా షూటింగ్ చేశారు. అసలు ఒక గవర్నమెంట్ సొంత ప్రజల మీద ఇంత దారుణంగా ఎందుకు షూట్ చేస్తుంది? దీనంతటికి కారణం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అంటే JAAC. 2024లో అవామీ యాక్షన్ కమిటీ AACగా ఉన్న వీళ్ళు 2 ఏళ్లలో ట్రేడర్స్, ట్రాన్స్పోర్టర్స్, లాయర్స్ అండ్ స్టూడెంట్స్ని కలుపుకొని ఒక పవర్ఫుల్ JAACగా ఎదిగారు. వీళ్ళు మెయిన్గా ఒక 38 పాయింట్ ఎజెండాతో ముందుకొచ్చారు. ఇందులో మెయిన్ డిమాండ్స్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్స్ తగ్గించాలి, ఫ్లోర్ అంటే పిండి మీద సబ్సిడీ ఇవ్వాలి, డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, బేసిక్ డెమోక్రటిక్ రైట్స్ కావాలి. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్ళని పట్టించుకోవాలా.
జూన్ 5 నైట్ ఒక లోకల్ ట్రేడర్ని పోలీసులు ఫైర్ చేసి చంపేశారు. అతని బాడీని రావలకోటలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ న్యాయం కావాలని అడగడానికి గుమిగూడిన జనాల మీద సెక్యూరిటీ ఫోర్సెస్ మళ్లీ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఒక్క ఇన్సిడెంట్తో పీఓకే మొత్తం బద్దలైంది. అక్కడ ప్రజలకు కోపం రావడానికి ఇంకో మేజర్ రీజన్ 12 సీట్ స్కామ్. పీఓకేలో టోటల్గా 53 అసెంబ్లీ సీట్స్ ఉంటే అందులో 45కి ఎలక్షన్స్ జరుగుతాయి. కానీ 45లో 12 సీట్స్ని పాకిస్తాన్లో ఉండే రిఫ్యూజీస్ అని చెప్పి రిజర్వ్ చేశారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అసలు ఆ రిఫ్యూజీస్ ఎవరో పీఓకేలో ఉండరు. ఆ 12 సీట్స్ని ఇస్లామాబాద్ నుంచి డైరెక్ట్గా కంట్రోల్ చేస్తున్నారు. ఆ 12లో 8 సీట్స్ ఎప్పుడు పంజాబ్ ప్రావినెన్స్లో ఏ పార్టీ పవర్లో ఉంటే వాళ్ళకే వెళ్తాయి. ఒక 2 సీట్స్ మాత్రం సింధ్ ప్రావిన్స్లో పీపీపీ లాక్కుంటుంది. అంటే పీఓకే లోకల్ పాపులేషన్కి అన్యాయం చేస్తా బయట వాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టి నచ్చినట్టు రూల్స్ పాస్ చేసుకుంటున్నారు. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఈ 12 సీట్స్ క్యాన్సిల్ చేయడం కుదరదని చెప్పడంతో జనాలకి ఇంకా కోపం పెరిగింది. అసలు పీఓకేలో ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్ చూస్తే అసలు పాకిస్తాన్ వాళ్ళని మనుషుల్లాగానే ట్రీట్ చేయట్లేదు అనిపిస్తుంది. 2025 స్టడీ ప్రకారం చూస్తే అక్కడ 66% పాపులేషన్ ఫార్మింగ్ అండ్ లైఫ్ స్టాక్ మీద డిపెండ్ అవుతారు. మౌంటైన్ ఏరియాస్లో అయితే, కొండ ప్రాంతాల్లో అయితే అక్కడ దాదాపు 90% ఇళ్లలో ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఉంది. ఫుడ్ దొరకదు. పిల్లల్లో 39% స్టంటెడ్ గ్రోత్తో ఉన్నారు. కనీసం సరైన ఫుడ్ లేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాకిస్తాన్లో పంజాబ్ అండ్ సింధ్లో ఉన్న ఫార్మ్ ల్యాండ్కి వెళ్ళే వాటర్లో 70% ఇరిగేషన్ వాటర్ ఈ పీఓకే నుంచి వెళ్తుంది. అంతేకాదు పాకిస్తాన్ టోటల్ కరెంట్లో 10 to 15% హైడ్రో పవర్ ఇక్కడి నుంచే వెళ్తుంది. వాళ్ళ నీళ్లు, వాళ్ళ కరెంట్ పాకిస్తాన్ వాళ్ళు వాడుకుంటా మళ్ళీ ఆ పీఓకే జనాలకే కరెంట్ బిల్లుల మీద భారీగా వేస్తారు. అండ్ ఈ పీఓకేలో గ్రాఫైట్ కానీ, మార్బెల్ కానీ, జెమ్ స్టోన్స్ లాంటి ఎన్నో రిసోర్సెస్ ఉన్నా సరే వాళ్ళ సిస్టమేటిక్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్కి బలవుతుంది. కానీ లోకల్ పీపుల్కి మాత్రం రూపాయి లాభం లేదు. అండ్ దీని మీద క్వశ్చన్ చేస్తే వాళ్ళ బేసిక్ కమ్యూనిటీస్ అడిగితే ఈ జేఏఏసీని June 6న యాంటీ టెర్రర్ లా కింద బ్యాన్ చేశారు. అంటే ఫుడ్ అడిగారు, కరెంట్ అడిగారు, కొంచెం రెస్పెక్ట్ అడిగారు. అంటే అసెంబ్లీ సీట్స్ ద్వారా. అలాంటి అడుగుతున్న జనాల్ని యాంటీ టెర్రరిస్టులని ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళ ఆఫీసెస్ని సీల్ చేశారు. లీడర్స్ని పట్టుకొని పాత కేసెస్ని రీఓపెన్ చేసి మర్డర్ ఛార్జెస్ చేస్తున్నారు. June 9న జేఏఏసీ వాళ్ళు భిందర్ నుంచి ముజాఫర్బాద్ వరకు 30 కిలోమీటర్స్ లాంగ్ మార్చ్ ప్లాన్ చేస్తే దాన్ని ఆపడానికి ఇంటర్నెట్ మొత్తం బ్లాక్అవుట్ చేశారు. మొబైల్ డేటా క్యాన్సిల్ చేశారు. ఎక్కడికక్కడ రోడ్ బ్లాక్స్ పెట్టి 200 మందికి పైగా అరెస్ట్ చేశారు. వాళ్ళ మీద సెడిషన్ కేసులు పెట్టారు. ప్రపంచానికి అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఒక స్ట్రిక్ట్ షీల్డ్ పెట్టారు. ఇక్కడ పాకిస్తాన్ హిపోక్రసీ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళు యూఎన్ లాంటి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ మీద వెళ్ళి కాశ్మీర్లో రైట్స్ లేవు, అది లేదు, ఇది లేదని ఇండియా మీద ఎలిగేషన్ చేస్తూ ఉంటారు కదా. కానీ వాళ్ళ కంట్రోల్లో ఉన్న పీఓకేలో మాత్రం కనీసం బ్రతకడానికి కూడా ఫుడ్ అడిగితే బుల్లెట్స్తో ఆన్సర్ ఇస్తున్నారు. ఇది చూసి మరి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా గట్టిగా రియాక్ట్ అవుద్ది కదా. సో యూకేలో ఉన్న బ్రిటిష్ కాశ్మీరీ వాళ్ళు అక్కడ బ్రాడ్ఫోర్డ్లో ఉన్న ఈ పాకిస్తాన్ కాన్సులేట్ ముందర ప్రొటెస్ట్ చేశారు. ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ ఆన్ కాశ్మీర్ చైర్మన్ బ్రిటిష్ ఎంపీ ఇమ్రాన్ హుస్సేన్ తన టీంతో ఇంకొక 38 మంది ఎంపీస్తో కలిసి June 6న యూకే ఫారెన్ సెక్రటరీ కూపర్కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్లో పాకిస్తాన్ చేస్తున్న హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఆపండి, డిప్లొమాటిక్గా ఇంటర్వ్యూన్ అవ్వండి అని రిక్వెస్ట్ చేశారు. కానీ పరిస్థితి అంతా చేయి దాటిపోయింది అర్థం చేసుకున్న యూఎస్, యూకే అండ్ కెనడా వాళ్ళ సిటిజన్స్కి ట్రావెల్ అడ్వైజరీస్ మాత్రం ఇష్యూ చేశారు. June 20 లోపు అక్కడి నుంచి సేఫ్గా బయటపడాలని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు. అండ్ పాకిస్తాన్ ఎప్పుడూ చెప్పే అదే సోది చెప్పింది, అంతా నార్మల్గా ఉంది అనే అబద్ధం ఇప్పుడు ప్రపంచం ముందు పూర్తిగా ఎక్స్పోజ్ అయిపోయింది. మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ రణధీర్ జైస్వాల్ గారు కూడా దీని మీద స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్ వాళ్ళ ఫెయిల్యూర్స్ని కవర్ చేసుకోవడానికి, ఈ హ్యూమన్ రైట్స్ అబ్యూజెస్ నుంచి అందరి అటెన్షన్ రిఫ్లెక్ట్ చేయడానికి ఫేక్ న్యూస్ వాడుతుందని చెప్పారు. అండ్ మిస్డీడ్స్ కానీ అబ్యూజెస్ని పాకిస్తాన్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అకౌంటబుల్గా నిలబెట్టాలని కూడా డిమాండ్ చేశారు. అండ్ పాకిస్తాన్కి ఎప్పుడు చుట్టూ ఎనిమిస్ క్రియేట్ చేసుకోవడం అలవాటే. ఇప్పుడు ఒక పక్క ఇండియన్ బోర్డర్స్ దగ్గర శాటిలైట్స్తో స్పై చేస్తుందని చెప్పా, ఇంకో పక్క పీఓకే లోపల వాళ్ళ సొంత పీపుల్తోనే వార్ చేస్తుంది. ఇది చాలదన్నట్టు ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో కూడా కొత్త గొడవలు స్టార్ట్ చేసింది. బుధవారం నాడు పాకిస్తాన్ మిలిటరీ ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి కునార్, కోస్ట్ అండ్ పక్తికా ప్రావిన్స్లో బిల్డింగ్స్ మీద, సివిలియన్స్ ఇళ్ల మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఇందులో 13 మంది చనిపోయారు. దీంట్లో వినడానికి ఎంత బాధ అంటే ఆ చనిపోయిన 13 మందిలో 11 మంది చిన్నపిల్లలు, ఇంకో 14 మందికి బీభత్సంగా ఇంజురీస్ అయ్యాయి. వాళ్ళంతా కూడా ఉమెన్ అండ్ చిల్డ్రనే. పాకిస్తాన్ ఏమంటుందంటే ఆఫ్ఘనిస్తాన్ మా మీద అటాక్ చేసే వాళ్ళకి షెల్టర్ ఇస్తుంది, అందుకే మేము ఫైర్ చేసామని. కానీ తాలిబాన్ స్పోక్స్ పర్సన్ జబీహుల్లా ముజాహిద్ మాత్రం దీన్ని డినై చేశారు. ఇదంతా పాకిస్తాన్ ఇంటర్నల్ ప్రాబ్లం అని క్లియర్గా చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య మార్చ్ 2026లో చైనా కుదిర్చిన ఈ సీజ్ఫైర్ ఇప్పుడు పూర్తిగా గాల్లో కలిసిపోయినట్టే. అంటే పాకిస్తాన్ చుట్టూతా ఉన్న కంట్రీస్లో చివరికి సొంత టెరిటరీలో కూడా ఎవరితోనూ పీస్ఫుల్గా ఉండలేకపోతుంది. ఇదే టైంలో అంటే పీఓకే బ్లడ్ బాత్ జరుగుతున్న టైంలో లైన్ ఆఫ్ కంట్రోల్కి ఒక 100 కిలోమీటర్ల దూరంలో మన ఇండియాలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏం జరుగుతుందో ఈ రియాలిటీ అసలు తెలుస్తుంది. అండ్ June 9న ఇంకో పక్క పీఓకేలో జనాలు పెండి కోసం, కరెంట్ కోసం ఏడుస్తా మిలిటరీ చేతిలో చనిపోతుంటే, ఇటు పక్క ఇండియాలో JNKలో మన ఇంజనీర్స్ జుజిల్లా టన్నల్ బ్రేక్ త్రూని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హిమాలయాస్ కింద 11,500 అడుగుల ఫీట్ ఎత్తులో
13.5 కిలోమీటర్స్ లాంగ్ టన్నల్ ఇది. ఇది 2028 కల్లా కంప్లీట్ అయింది. ఏషియాస్ లాంగెస్ట్ బై డైరెక్షనల్ సింగిల్ ట్యూబ్ రోడ్ టన్నల్ అవుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ని లడఖ్తో ఆల్ వెదర్ కనెక్టివిటీతో ఇది లింక్ చేస్తుంది. 2019 తర్వాత జేఎండ్కేలో డెవలప్మెంట్ ఏ రేంజ్లో ఉందో తెలుసా? ఒకప్పుడు యాన్యువల్ ఇన్వెస్ట్మెంట్ కేవలం 450 కోట్ల లోపు ఉంటే 2025-26 నాటికి ఇది ఏకంగా 5,824 కోట్ల రూపాయలు రికార్డ్కి వెళ్ళింది. ఇంకో 1.6 lakh crore ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ మన అడ్మినిస్ట్రేషన్కి వచ్చాయి. అండ్ 2020లో కేవలం 69 స్టార్టప్స్ ఉంటే ఇప్పుడు 1300 స్టార్టప్స్ పైన వచ్చాయి. అండ్ మన గవర్నమెంట్ 2027 నాటికి 2000 స్టార్టప్స్ని టార్గెట్ చేస్తుంది. జోహోమోరో టనల్, చెనాబ్ రైల్ బ్రిడ్జెస్ లాంటి మెగా ప్రాజెక్ట్స్తో ఇప్పుడు శ్రీనగర్కి కూడా 2 వందే భారత్ ట్రైన్స్ కూడా నడుస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం అక్కడ విజిట్ చేసిన ఒక అబ్జర్వర్ చెప్పిన మాటలు ఇక్కడ కరెక్ట్గా సింక్ అవుతాయి. ఆయన జేఎండ్కేని బోరింగ్ కాశ్మీర్ అని, పీఓకేని బర్నింగ్ పీఓకే అని చెప్పి పిలిచారు. ఎందుకంటే జేఎండ్కేలో ఎప్పుడూ ఒక స్టోన్ పెల్టింగ్ ఇష్యూస్ అన్నీ ఉంటాయి. హిస్టరీ అయిపోయింది. అయితే ఇక్కడ దాదాపు 2000 రోజుల నుంచి అక్కడ వైలెన్స్ వల్ల ఒక యంగ్ లైఫ్ కూడా పోలేదు. జనాలు ఇప్పుడు పీస్ఫుల్గానే కాఫీ షాప్స్ కానీ, టూరిజం అండ్ బిజినెస్ చేసుకుంటే డెవలప్ అవుతున్నారు. కానీ అటుపక్క పీఓకేలో మాత్రం రోజుకో గొడవ, పోలీస్ బ్రూటాలిటీ ఉంటుంది, ఎకనామిక్ క్రైసిస్ కంటిన్యూగా నడుస్తున్నాయి. ఒకటే ప్రాంతం మధ్యలో కేవలం ఒక ఎల్ఓసి మాత్రమే ఉంది, ఒక లైన్. కానీ అటువైపు పాకిస్తాన్ చేతిలో టెరిటరీ ఏమో బ్లడ్లో అండ్ కన్నీళ్ళతో నడుస్తుంది. ఇటువైపు ఇండియా చేతిలో ఉన్న టెరిటరీ ఏమో ఇన్వెస్ట్మెంట్స్, స్టార్టప్స్ అండ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్తో దూసుకెళ్ళిపోతుంది. పాకిస్తాన్ ఎప్పుడు పక్క దేశాల మీద ఏడుస్తూ న్యూక్లియర్ వెపన్స్ స్పేస్ పై ఇంగంట కోట్లు ఖర్చు పెడుతుంది, కానీ కనీసం వాళ్ళ కంట్రోల్లో ఉన్న జనాలకి తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఇవ్వలేకపోతుంది. ఇండియా మాత్రం సైలెంట్గా తన పవర్ పెంచుకుంటా, తన పీపుల్ని డెవలప్ చేసుకుంటే వెళ్తుంది. ఇది రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇంటర్నేషనల్ చేంజెస్కి దారి తీస్తుందో చూడాలి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అనుకుంటున్నాం. సో ఇన్ని వందల డేటా పాయింట్స్ని, ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ని ఫిల్టర్ చేసి మీకోసం ఇంత క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి మేము చాలా ఎఫర్ట్స్ పెడతాం. సో మేము మీ లైఫ్లో నాలెడ్జ్ పరంగా వాల్యూ యాడ్ చేస్తున్నట్టే మీరు కూడా మా లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. ఫ్యూచర్లో ఇలాంటి క్వాలిటీ కాంటెంట్ని ఇంకా చేయడానికి మాకు చాలా బూస్ట్ ఇస్తుంది. అలాగే వెళ్ళేటప్పుడు వీడియో ఒక లైక్ కొట్టండి. అప్పుడే యూట్యూబ్ అల్గారిథంకి మన కాంటెంట్ ఎంత ఇన్డెప్త్ ఉందో కూడా అర్థమైంది. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మొత్తం సినారియోలో ఇండియా తీసుకున్న న్యూక్లియర్ డెసిషన్ మీద అండ్ పీఓకేలో పాకిస్తాన్ చేస్తున్న దారుణాల మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో పక్కగా షేర్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ మీ సర్కిల్లో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.